అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎస్‌జిటి టెట్‌కి సంబంధించినటువంటి ప్రశ్నాపత్రాలు ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్‌లో 30 ప్రశ్నలన్నీ కూడా మీకు విడమర్చి చెప్పబడినవి. ఇయన్నీ కూడా ఒక ఆర్డర్‌లో మీకు ఇక్కడ ఈ ప్లే లిస్ట్‌లో అయితే ఉంటాయి. అట్లానే ప్రీవియస్ ఎస్‌జిటికి సంబంధించిన డీఎస్సీ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ చేయబడి ఉన్నాయి. మీకు చాలా ఉపయోగపడతాయి. అలానే మెథడాలజీకి సంబంధించి కానివ్వండి, టెట్ ప్రీవియస్ పేపర్స్ కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయి. డిస్క్రిప్షన్‌లో మీకు అవైలబుల్‌గా ఉంటాయి. ఇప్పుడు మనం స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో పీసీవీ ఇంగ్లీష్ essay.blogspot.com స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, అట్లానే ఎస్‌జిటి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పీసీవీ ఇంగ్లీష్ sgt.blogspot.com, టీజీటీ వాళ్ళకి, పీజీటీ వాళ్ళకి కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ప్రతి టాపిక్ కూడా డిస్కస్ చేయబడి ఉన్నది. ఇప్పుడు మనం 6వ తారీఖు మార్చి నెల 6వ తారీఖు 2024న జరిగినటువంటి ఉర్దూ ప్రశ్నాపత్రం ఏదైతే ఉందో అందులోని ఇంగ్లీష్ని చర్చిస్తున్నాం. ఏ పేపర్లో ఇచ్చినప్పటికీ కూడా ఇంగ్లీషే, దాంట్లో మార్పు అనేది ఉండదు కాబట్టి అవి మనం డిస్కస్ చేస్తున్నాం. దయచేసి గమనించండి. మొదటి ప్రశ్న 61వ ప్రశ్న. మై ఎగ్జామినేషన్స్ ఆర్ ఇన్ ద నెక్స్ట్ మంత్. వచ్చే నెలలో ఎగ్జామినేషన్ ఉన్నాయి. అప్పుడు బి ఏం చెప్పాడంటే ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ నాట్ వేస్ట్ టైం. అసలు నేను ఈ ప్లేస్లో ఉంటే ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయను అని అన్నాడు. ఏం చెప్తున్నాడు? బి ఏం చేస్తున్నాడు? హెల్ప్ చేస్తున్నాడా, సజెషన్ ఇస్తున్నాడా, అతని టైం ఇస్తున్నాడా, మెసేజ్ ఇస్తున్నాడా? జనరల్గా ఏం చేస్తున్నాడంటే సలహా ఇస్తున్నాడు, సూచిస్తున్నాడు. అరే నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు, నేనే నీ ప్లేస్లో ఉంటే ఎలాంటి టైం అనేది వేస్ట్ చేయననేసి. టీచర్ సెడ్ టు ద బాయ్ కీప్ ఇట్ అప్. టీచర్ ఏం చెప్పారంటే అబ్బాయికి వెరీ గుడ్ అబ్బాయి, కీప్ ఇట్ అప్ అన్నారు. ఇప్పుడు ఈ పర్పస్ ఏంటి సెంటెన్స్లో? కీప్ ఇట్ అప్ అనేది దేనికి చెప్తారు? పర్మిషన్కా? యూ మే గో అంటారు పర్మిషన్ అయితే. డిసప్పాయింటా? తిట్టారా? తిట్లా. ఆఫర్ హెల్ప్ ఏమైనా ఇచ్చారా? లేదు. కీప్ ఇట్ అప్ అంటే 7 ఏం కాదు. 7 ఇస్తే ఓకే హెల్ప్ చేశారు అనుకోవచ్చు. ఎంకరేజ్ చేయాలనుకున్నారు కాబట్టి కీప్ ఇట్ అప్ అన్నారు. నిలబెట్టుకో ఇప్పుడు ఏదైతే సాధించావో అనేసి చెప్పారు. సో ఎంకరేజ్ చేశారు. తర్వాత ప్రొఫెషనల్ ఈమెయిల్కి సంబంధించిన ప్రశ్న అనమాట. అప్రాప్రియేట్ వే టు అడ్రస్ ద రెసిపియంట్. ప్రొఫెషనల్ ఈమెయిల్లో హే హాయ్ దేర్ యో, ఈ 3 కాదు, ఏ కాదు, హాయ్ దేర్ కాదు, యో కాదు, ఉన్న దాంట్లో డియర్ మిస్టర్ స్మిత్ అనేది కరెక్ట్. తర్వాత నాట్ ఏ టిప్ ఆఫ్ రైటింగ్ ఏ షార్ట్ స్టోరీ రాయడంలో టిప్ ఇది కాదు. మిగతా అన్ని టిప్స్, 3 టిప్స్ ఉంటాయి, ఒకటి మాత్రం కాదు. ఏంటది? స్టార్టింగ్ ఏ షార్ట్ స్టోరీ రాయాలంటే స్టార్ట్ చేయాలి కదా. ఓకే, ఇది ఓకే. డెవలపింగ్ కంపెలింగ్ క్యారెక్టర్స్, ఇది ఓకే. మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్స్ని. రైటింగ్ యాజ్ మచ్ డీటెయిల్ యాజ్ పాసిబుల్, ఎంత డీటెయిల్ కావాలంటే అంత డీటెయిల్ రాసుకుంటే అది షార్ట్ స్టోరీ అవ్వదు, ఇంకో స్టోరీ అయింది, లాంగ్ స్టోరీ అయింది. ఫీడ్బ్యాక్ జనరల్గా ఏది చేసాం మనం, ఫీడ్బ్యాక్ అనేది ఖచ్చితంగా తీసుకుంటాం. షార్ట్ స్టోరీ ఫీడ్బ్యాక్ తీసుకోవడం చాలా ఈజీ, ఎందుకంటే తక్కువ సమయంలో మనం చదివేయచ్చు కాబట్టి ఫీడ్బ్యాక్ అనేది ఈజీగానే మనకి అందుతుంది. కాబట్టి ఇది కాదు, మూడోది కాదనమాట. చూస్ ద కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్. రవి సెడ్, ఇక్కడ పంక్చుయేషన్ ఇన్వర్టెడ్ కామాస్ అనేవి లేవు. తర్వాత రవి సెడ్ ఐ వాంట్ టు గో టు న్యూయార్క్ నెక్స్ట్ ఇయర్. ఇక్కడ ఆశ్చర్యార్థకం ఉంది కాబట్టి కాదు. ఇక్కడ ఆశ్చర్యార్థకంగా ఉంది, ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ఉండాలి కాబట్టి 4th వన్ చూసుకుంటే అన్నీ ఉన్నాయి. రవి సెడ్ కామా ఉంది, ఇన్వర్టెడ్ కామాస్, ఐ క్యాపిటల్ ఉంది, నెక్స్ట్ ఇయర్ ఇంతా కూడా బాగుంది కాబట్టి 4th వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ హీ సెడ్ దట్ హీ విల్ కమ్ ద ఫాలోయింగ్. ఇది మనం చూస్తుంటే సెడ్ ఉంది, దట్ ఉంది, అంటే రిపోర్టెడ్ స్పీచ్, అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది. విల్ కాస్త ఏమవుతుంది, వుడ్ అవ్వాలి. కాబట్టి తప్పు అనేది సిలో ఉంది. విల్గా రాదు, ఎందుకంటే ఇక్కడేమో పాస్ట్ టెన్స్ ఉంది, ఇక్కడ వచ్చేసేమో ఫ్యూచర్ టెన్స్ ఉంది, కుదరదు. వుడ్ అవ్వాలి కాబట్టి సిలో రాంగ్ ఉంది. కాబట్టి 3rd వన్ ఈస్ ద మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అనమాట అది. ఇప్పుడు ట్రాజడీని ఏం చేయమంటాడంటే యాడ్జెక్టివల్ ఫామ్కి మార్చమంటాడు. ట్రాజడీకి యాడ్జెక్టివ్ ఫామ్ ఏంటంటే ట్రాజిక్, ఇది ఐసీ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి జనరల్గా ఐఎస్ఎన్ ఎక్కడా ఉండదండి, అసలు ఉండదు. ఐఎస్ఎం ఉంటుంది, అది నౌన్ అవుతుంది. ఎల్వై వచ్చేసి యాడ్వర్బ్ అవుతుంది. అన్న వచ్చేసి జనరల్గా ఇది ఏంటంటే ఆపోజిట్ వర్డ్ ఏదైతే ఉందో అడిగింది ఇక్కడ సఫిక్స్ కానీ ఇచ్చింది ఇక్కడ ప్రిఫిక్స్ అనమాట. అన్న అనేది మనం కన్ఫ్యూజ్ చేద్దామని. సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ గురించి అడగడం జరిగింది. కరెక్ట్ అరేంజ్మెంట్ ఏదో చూద్దాం. ఆర్ఈ అన్నీ కూడా ఆర్ఈతో ఉన్నాయి చూడండి. ఆర్ఈ తర్వాత ఏముంది? ఎస్ జిఎస్, జీ
అనేది ముందు వస్తుంది. ఎస్ కన్నా జిహెచ్ఐజేకేఎల్ ఎంఎన్ఓపిక్యూఆర్ ఎస్. కాబట్టి ముందు బి ఉండాలి. ముందు బి ఉన్నాయి ఏమున్నాయి 3 ఉన్నాయి. కాబట్టి అసలు మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే రెండోది కాదనే విషయం తెలిసింది. ఇప్పుడు ఆర్ఈఎస్ ఎస్ కూడా కొట్టేద్దాం. ఎస్ కూడా కొట్టేసామనుకోండి, రిసోర్స్ ఏ అనేది వస్తుంది. బిఏ ఉన్నది 4 ఒకటే. ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత మనం చూసుకున్నట్లయితే 2 పి ఉంది, ఈ ముందు వస్తుంది. పి కూడా కొట్టేసామనుకోండి, ఈ ముందు వస్తుంది కాబట్టి సి ఉంటుంది. అన్నిటికీ కరెక్ట్గా ఉంది కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. చూస్ ద ఐడియా దట్ గివ్స్ మీనింగ్ ఫ్రీ వన్ సెల్ఫ్ ఫ్రమ్. విముక్తి పొందడం. విముక్తి పొందడం ఇక్కడ ఏంటంటే గివ్ వే అంటే తప్పుకోవడం, ఒకళ్ళకి దారి ఇవ్వడం. ఎటే లాస్ అంటే కన్ఫ్యూజన్లో ఉండడం. గెట్ రిడ్ ఆఫ్ అంటే ఏంటంటే ఒక దాన్ని వదిలేసుకోవడం. దరిద్రం వదిలిపోయింది అంటామే, అది గెట్ రిడ్ ఆఫ్ అంటే. వదిలించుకున్నవరా నాయన అంటామే అది. ఫర్ ఏజెస్ అంటే చాలా కాలం అని అర్థం. ద డిసీజ్ ఈజ్ డాష్ ద ఎంటైర్ వరల్డ్. స్ప్రెడ్ ఎట్టా, స్ప్రెడ్ అక్రాసా, స్ప్రెడ్ ఇన్, స్ప్రెడ్ ఆనా అంటే స్ప్రెడ్ అక్రాస్ ద వరల్డ్. ఆ యొక్క వ్యాధి అనేది ప్రపంచాంతటా పాకింది అనడానికి స్ప్రెడ్ అక్రాస్. చూస్ ద మిస్స్పెల్డ్ వర్డ్ అబౌవ్ అవుట్ ఆఫ్ గివెన్ వర్డ్స్. ఇచ్చిన వర్డ్స్లో తప్పేది. మిస్యూవ్ రైటే, క్యాంపెయిన్ రైటే, సైంటిఫిక్ ఇక్కడ ఏ ఉండాలన్నమాట, విజనరీ. కాబట్టి 1 అనేది ఆన్సర్ అవుతుంది. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఏ సైంటిస్ట్ హూ స్టడీస్ యానిమల్స్ అండ్ దేర్ బిహేవియర్. ఆర్నిథాలజిస్ట్ అంటే పక్షులకు సంబంధించిన శాస్త్రవేత్త అనమాట. లింగ్విస్ట్ అంటే భాషా శాస్త్రవేత్త. ఇథాలజిస్ట్ మనం చెప్పుకునేటటువంటి యానిమల్కి సంబంధించి వాటి బిహేవియర్కి సంబంధించినవి. థీస్ట్ అంటే ఏంటంటే ఆస్తికుడు, అంటే దేవుడు ఉన్నాడని నమ్మేటటువంటి వ్యక్తి. ఎథీస్ట్ అంటే నాస్తికుడు. మీక్ అనే దానికి ఏం చేయాలి, సినానిమ్. మీక్ అనే దానికి సినానిమ్ అనమాట. He turned round and found himself looking at round face, meek looking man now broke into a smile. ఇందులో మీక్ అంటే సినానిమ్ ఏంటంటే హార్టీ అంటే పొగరుబోతు, సుపీరియర్ అన్న ఒక రకంగా అంతే, అఫీషియల్గా పొగరుబోతు. యారోగెంట్ అన్న పొగరుబోతు. సుపీరియర్ అంటే మనకన్నా పైవాడు అనేసి ఓకే సుపీరియర్గా ఫీల్ అవుతాడరా అని ఉంటుంది. దట్ ఈస్ అట్లా అనమాట. ఈ 3 ఒకటే ఒక డిఫరెంట్. అది సినానిమ్ హంబుల్ అనమాట. మీకంటే హంబుల్ అంటే చాలా చాలా తను తాను తగ్గించుకుంటాడనమాట. లోఫ్టీలీ ఏంటి, యాంటనిమ్. లోఫ్టీలీ అంటే అర్థం ఏంటంటే ఈ యాడెడ్ లోఫ్టీలీ ప్రొనౌన్సింగ్ ద వర్డ్ కేర్ఫుల్లీ సెంచరీస్ ఎగో. యాంటనిమ్ లోఫ్టీలీ అడిగాడు. లోఫ్టీలీ అంటే ఏంటంటే హుందాగా, గర్వంగా, బడాయిగా అనే అర్థాలు వస్తాయి. ఇప్పుడు దానికి ఏంటంటే హంబ్లీ అనేది. ఓకే, హంబ్లీ అనేది కరెక్ట్ వర్డ్. అంటే తగ్గించుకోవడం. 100 ఉన్నాయంటే 10 ఉన్నాయని చెప్పి తగ్గించుకోవడం. అలానే 10 రూపాయలు ఉన్నాడు 1000 రూపాయలు ఉన్నాయని హెచ్చులు పడతాడు, అది లోఫ్టీలీ. 1000 రూపాయలు ఉన్నాడు 10 రూపాయలు ఉన్నట్టుగా మామూలుగా ఉంటాడు నార్మల్గా, అది హంబ్లీ. ఐ వాజ్ ఇన్ డాష్ ఇన్ 1972. 5th స్టాండర్డా 5th స్టాండర్డా, ద 5th స్టాండర్డా, ద 5th స్టాండర్డా అంటే ద 5th స్టాండర్డ్ అనేది కరెక్ట్ అనమాట. ఎందుకు పెట్టాము అంటే ఈ 5th వల్ల మనం పెట్టాం. ఆర్డినల్స్, కార్డినల్స్ అని ఉంటాయి. ఈ మన ఏదైతే 5th ఉందో వీటికి 4th, 5th, 1st వీటన్నిటికీ అనేది మనం పెట్టాల్సి ఉంటుంది. ఐఆమ్ థింకింగ్ డాష్ గోయింగ్ టు అమెరికా. ఐఆమ్ థింకింగ్ ఆఫ్, థింక్ ఆఫ్ అనేది ప్రిపోజిషన్ ఫ్రేజ్ అనమాట. ఐఆమ్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ టు అమెరికా, అది కరెక్ట్ అవుతుంది. 3వది రైట్ ఆన్సర్. రాజు హ్యాస్ సీన్ దిస్ మూవీ ఆల్రెడీ అంటే అర్థమైందని అడిగాడు. ద అబౌవ్ సెంటెన్స్ సేస్ దట్. పైన ఉన్నటువంటి సెంటెన్స్ ఏం చెప్తుందని అడిగాడు. ఏం చెప్తుంది అంటే రాజు మూవీ చూసేసాడు ఆల్రెడీ, అది ప్రజెంట్ టెన్స్లో చెప్పాడు. ఓకే, చెప్పాడు కాబట్టి ఏంటంటే రాజు స్టిల్ రిమెంబర్స్ ద మూవీ హీసా, చూసిన మూవీ ఇంకా గుర్తుంది. అందుకని ఈ పదప్రయోగం ప్రజెంట్ పర్ఫెక్ట్లో వాడబడింది సెంటెన్స్ అనేది. రాజు ఫర్గాట్ ద మూవీ హీసా కాదు. ఎందుకు కాదంటే ఐ వాచ్ ద మూవీ, ఐ సా ద మూవీ అనేవాడు. రాజు వాంట్స్ టు సీ ద మూవీ అంటే రాజు విల్ సీ ద మూవీ అంటాడు. రాజు డస్ నాట్ లైక్ టు సే ఐ డోంట్ వాంట్ టు వాచ్ అంటాడు. కాబట్టి 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. డోంట్ టైర్ యువర్ సెల్ఫ్ నౌ, ఇప్పుడే నువ్వు అలసిపోకు. యూ డాష్ ఇన్ ద ఈవినింగ్. ఈవినింగ్ ఏం చేయలేవు, ఈజ్ నాట్ ఏబుల్ టు. యూ తర్వాత ఆర్ రావాలా, ఈజ్ కాదు, కాబట్టి తప్పు. వర్ అనేది కరెక్టే, ఎట్లా పాస్ట్ టెన్స్లో అయితే, కానీ ఇక్కడ రాబోయే ఈవినింగ్ అంటున్నాడు, వర్ రాదు, వీళ్ళు వస్తుంది. వోంట్ బి ఏబుల్ టు వర్క్, నువ్వు అలసిపోమాక, ఇప్పుడే సాయంకాలం పని చేయలేవు, కరెక్ట్.
విల్ బీ నాట్ ఏబుల్ టు వర్క్, నాట్ టు, ఇన్ని నాట్ ఏబుల్ నాట్ టు వర్క్, అసలు ఇలాంటి పదప్రయోగం లేనే లేదు. మూడోది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సీమ ఆస్క్డ్ హౌ లాంగ్ హ్యావ్ యూ లివ్డ్ హియర్, సీమ అడిగిందనమాట అని ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నావు అనేసి. ఇక్కడ హౌతో అడిగారు కాబట్టి హౌనే ఉంటుంది. ఇఫ్ తప్పు, ఓకే, హౌ అనేది ఉండాలా, ఇక్కడ హౌ లేదు, ఇక్కడ హౌ. ఇప్పుడు 2-4లో హౌలు ఉన్నాయి. ఏం తెలియకపోయినా ఈ చిన్న పాయింట్తో మనం చేయొచ్చు అనమాట. సీమ ఆస్క్డ్ హర్ హౌ లాంగ్ షీ, హ్యావ్ కాస్త హ్యాడ్ అయింది, లివ్డ్ దేర్, ఇక్కడ కూడా షీ హ్యాడ్ లివ్డ్ దేర్. సీమ టోల్డ్ హర్ హౌ లాంగ్, ఏది లాంగ్ లేదు కాబట్టి ఇది పోయింది. సీమ ఆస్క్డ్ హర్ హౌ లాంగ్ షీ హ్యాడ్ లివ్డ్ దేర్, హ్యావ్ కాస్త హ్యాడ్ అయింది, హౌ లాంగ్గానే ఉంటుంది, యూ కాస్త ఇటు వస్తుంది, యూ. అప్పుడు సీమ అమ్మాయి, హర్ అనే అడిగింది కాబట్టి ఆ అమ్మాయి కాబట్టి షీ వస్తుంది, హౌ లాంగ్ షీ హ్యాడ్ లివ్డ్ దేర్, కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్యాసివ్ వాయిస్లో ఉన్నది కనిపెట్టమన్నారు. ఆఫ్టర్ స్కూల్ వీ వెంట్ హోమ్, మామూలే, టోల్డ్ అవర్ రెస్పెక్టివ్ పేరెంట్స్ అబౌట్ ద ఇన్సిడెంట్, మా పేరెంట్స్కి ఏం జరిగిందో చెప్పాం. ఈ షుడ్ నాట్ స్ప్రెడ్ ద పాయిజన్ ఆఫ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ అండ్ కమ్యూనల్ ఇంటాలరెన్స్, ఎక్కడ కూడా లేదు. ఇందులో ప్యాసివ్ వాయిస్ లేదు, ఇందులో ప్యాసివ్ వాయిస్ లేదు. ప్యాసివ్ వాయిస్ ఉండాలంటే ఏం ఉండాలి, హెల్పింగ్ వెర్బ్ ఉండాలా ప్లస్ V3 రావాలా. అలాంటిది ఏమైనా జరిగిందా, అలాంటి ఏ దాఖలాలు లేవు. ఈ బ్లంట్లీ ఆస్క్, ఇది కూడా నార్మల్గా ఉంది, ప్యాసివ్ వాయిస్ కాదు. ఐ వాజ్ బార్న్, చూడండి హెల్పింగ్ వెర్బ్ అనేది వచ్చింది అండ్ వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఉంది కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐ వాజ్ బార్న్ టు టాల్ అండ్ హ్యాండ్సమ్ పేరెంట్స్, నేను చాలా అందమైన వాళ్ళకి పుట్టాను అనేసి అర్థం. ద ఫాదర్ అలాంగ్ విత్ హీస్ చిల్డ్రన్ డాష్ టు పార్క్, జనరల్గా మనం పార్కు ఇవన్నీ మాట్లాడేటప్పుడు దా అనేది వాడము. రెండోసారి మనం చెప్పేటప్పుడు స్పెసిఫిక్ పార్క్ అని, అప్పుడు మాత్రమే దా అనేది వాడడం అయితే జరుగుతుంది. ద ఫాదర్ అలాంగ్ విత్ హీస్ చిల్డ్రన్, చూడండి అలాంగ్ విత్ ఎప్పుడైనా వాడారు అంటే ఇక్కడున్న ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాన్నే పరిగణలోకి తీసుకోవాలి. ద ఫాదర్ డాష్ టు పార్క్, వాజ్ వస్తుంది కానీ వాజ్ గోయింగ్ అని ఉండాలి. వర్ రాదు, ఎందుకు రాదు, సింగులర్ కాబట్టి. హ్యావ్ రాదు, ఎందుకంటే సింగులర్ కాబట్టి. హ్యాస్ గాన్ టు పార్క్, మై ఫాదర్ హ్యాస్ గాన్ టు పార్క్, పక్కన ఉన్న అలాంగ్ విత్ చిల్డ్రన్తో పని లేదు ఈ హెల్పింగ్ వెబ్ని డిసైడ్ చేయడంలో. మై సిస్టర్ హూ కంప్లీటెడ్ హర్ బీటెక్ హ్యాస్ సెక్యూర్డ్ ఏ జాబ్ ఇన్ వేర్, ఇక్కడ ముందే చెప్పేస్తున్నాడు ఎవరో చెప్పేస్తున్నాడు, ఐడెంటిటీని ముందే చెప్పేస్తున్నాడు. ఆ చెల్లెలు బీటెక్ కంప్లీట్ చేసింది అంటే ఆల్రెడీ ఆ వ్యక్తి ఎవరో చెప్పడం జరిగింది, కాకపోతే ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడం మాత్రమే జరుగుతుంది కాబట్టి దీన్ని నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అంటారు. ద ఉమన్ హూ ఈజ్, అట్లా వచ్చింది అనుకోండి, అసలు ఏం లేని దాని నుంచి ఒక ఐడెంటిటీ క్రియేట్ చేస్తుంటే డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ రావడం జరుగుతుంది. ఇండైరెక్ట్ స్పీచ్లో ఉందనుకోండి నౌన్ క్లాస్ అవుతుంది. నిక్ హ్యాజ్ ఎ స్మాల్ ఫుట్ ఆన్ హిస్ లెఫ్ట్ హిప్ విచ్ హెల్ప్స్ హిమ్ బ్యాలెన్స్, ఇందులో ఏమన్నారంటే బ్యాలెన్స్ అనేది ఏ వర్డ్, ద వర్డ్ బ్యాలెన్స్ ఈస్ కంజంక్టివా, యాడ్జెక్టివా, వెర్బా అండ్ వెర్బా. చూడండి కంజంక్షన్ అనుకోండి, ఇక్కడ ఏంటంటే 2 సెంటెన్స్లు కలుపుతుంది. కనీసం ఏంటంటే ఎండు ఇలాంటివి ఉంటాయి. కానీ ఇక్కడ మనం చూసుకుంటే బ్యాలెన్స్, ఇదేంటంటే మెయిన్ ఉండేటటువంటి మామూలు పదం ఇది. ఈ పదం ఏంటి ఇక్కడ అని చూసినట్లయితే జనరల్గా మనం చూసినట్లయితే హెల్ప్ ప్లస్ ఆబ్జెక్టివ్ కేసులో ఉండేటటువంటిది ఇది. హిమ్, హర్ ఇలా వచ్చిన తర్వాత వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది. హెల్ప్ హిమ్ బ్యాలెన్స్, హెల్ప్స్ హిమ్ బ్యాలెన్స్, హెల్ప్స్ హర్ బ్యాలెన్స్. ఈ విధంగా హెల్ప్ తర్వాత ఏమవుతుందంటే ఆబ్జెక్టివ్ కేసు కనుక ఇట్లాంటి ఆబ్జెక్టివ్ వస్తే నెక్స్ట్ వచ్చేసి వెర్బ్ యొక్క V1 అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇదేంటంటే వెర్బ్ థర్డ్ రైట్ ఆన్సర్ అవుతుంది. హిస్ పేరెంట్స్ డిసైడెడ్ టు నాట్ టు సెండ్ టు హిమ్ ఏ స్పెషల్ స్కూల్. యాక్చువల్గా ఇదేంటంటే 10th క్లాస్లో ఉన్నటువంటి యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ ఏదైతే ఉందో ఆ పాఠ్యాంశంలో ఉంది. ఇందులో ఏంటంటే నిక్ని వాళ్ళ పేరెంట్స్ స్పెషల్ స్కూల్కి యాక్చువల్గా అయితే పంపించాలి కానీ పంపించదలుచుకోవాలి. సాధారణ పిల్లలు ఎలా అయితే వెళ్తుంటారు స్కూల్కి అలానే వెళ్ళాలా అనుకున్నారు. ఇక్కడ ఏమంటాడంటే ఎన్ని నౌన్స్ ఉన్నాయి ఈ సెంటెన్స్లో, పేరెంట్స్ ఒక నౌన్ అండి, డిసైడెడ్ వెర్బ్, టు సెండ్ ఇది V1, తర్వాత స్కూల్ అనేది నౌన్ అవుతుంది, పేరెంట్స్ అనేది నౌన్ అవుతుంది. స్పెషల్ స్కూల్ గురించి చెప్తుంది, నౌన్ గురించి చెప్తుంది కాబట్టి యాడ్జెక్టివ్ అవుతుంది. ఏ అనేది డిటర్మైనర్ అవుతుంది. ఈ విధంగా మనం చెప్పుకుంటే ఇక్కడ వెర్బ్లు ఉన్నాయి 2
ఏమున్నాయి? నౌన్స్ అనేవి ఉండడం జరిగిందనమాట. 2. 1 ఈస్ ద రైట్ ఆన్సర్. బోర్న్ ఇన్ లండన్ హీ బికేమ్ ద సిటిజన్ ఆఫ్ ద యూకే. ద అబోవ్ ఈస్. ఇప్పుడు ఏంటి? ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఎట్లా ఉంటుంది? సబ్జెక్ట్ అనేది లోపిస్తుంది. క్లోజ్ ద డోర్. ఈ విధంగా ఉంటుంది. ప్లీజ్ గివ్ ద పెన్సిల్. ఇట్లా ఏందంటే ఎవరు అడుగుతున్నారో ఏంటి ఏం ఉండదు. జనరల్గా ఏంటంటే ఎదుటి వ్యక్తిని అడుగుతుంటారు ఇంపరేటివ్ సెంటెన్స్లో. క్లోజ్ ద డోర్, బ్రింగ్ మీ కాఫీ, ఓకే, బ్రింగ్ మీ ఎ కప్ ఆఫ్ కాఫీ, ఈ విధంగా అడుగుతూ ఉంటారు ఇంపరేటివ్ సెంటెన్స్. ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ సబ్జెక్ట్ ప్రశాంతంగా చక్కగా కనబడుతుంటే కాదు. కాంప్లెక్స్ సెంటెన్సా? కాంప్లెక్స్ సెంటెన్స్ ఉండాలి అంటే ఏముండాలి? సబార్డినేట్ కంజంక్షన్స్ ఉండాలి. కాదు. కాంపౌండ్ సెంటెన్సా? ఫ్యాన్ బాయ్స్ ఉండాలి. ఫర్, ఎండ్, నారు, బట్, తర్వాత వచ్చేసి ఆర్, ఎట్, సో ఇట్లాంటివి ఉండాలి. అవి కూడా లేవు. కాబట్టి ఇది కాదు. సింపుల్ సెంటెన్స్ అండి. ఎట్లా చెప్తున్నాం అంటే ఇది మనకు వచ్చేసి అసలు పరిగణలోకి ఉన్నది. ఇది ఒక ఫ్రేజ్ మాత్రమే. ఫ్రేజ్ జస్ట్ ఏంటంటే కొన్ని పదాలు ఉన్నాయి, అక్కడ సబ్జెక్ట్ లేదు, ఏమీ లేదు. ఓకే, సబ్జెక్ట్ లేదు, హెల్పింగ్ వెర్బ్ లేదు, మెయిన్ వెర్బ్ లాగా అనిపిస్తుంది, కానీ ఇక్కడ మనకు యాక్చువల్గా ఏ టెన్స్లో ఉందో కూడా చెప్పలేం. బోర్న్ ఇన్ లండన్ ఈ బికేమ్ ద సిటిజన్ ఆఫ్ యూకే. ఇది మెయిన్ సెంటెన్స్ అనమాట. అంటే ఒక మెయిన్ సెంటెన్స్ మాత్రమే ఉంది. ఇది ఫ్రేజ్, సింపుల్ ఫ్రేజ్. కాబట్టి ఈ సింపుల్ ఫ్రేజ్ ఉంది ప్లస్ మెయిన్ సెంటెన్స్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ జస్ట్ ఏ సింపుల్ సెంటెన్స్. 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూస్ ద లింకర్ దట్ కెన్ బి యూజ్ టు ఆర్డర్ పాయింట్స్. పాయింట్స్ 1, 2, 3, 4 అని మనం రాయాలి. జనరల్గా మీరు వంటల ప్రోగ్రామ్ చేసాం. మొదటిగా, తర్వాత రెండోదిగా, మూడోదిగా, నాలుగోదిగా అని ఒక ఆర్డర్ ఉంటుంది. ఈ పాయింట్స్ చెప్పి ఇన్ ద సేమ్ వే వాడడం. ఫస్ట్లీ, సెకండ్లీ, థర్డ్లీ అనేసి వాడతాం. సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బిసైడ్స్ అంటే అది కాకుండా మరొకటి అని. ఆన్ ద కాంట్రారీ అంటే విరుద్ధంగా అనేసి. ఇన్ ద సేమ్ వే అంటే అదే విధంగా అనేసి. శ్రావణి గోస్ టు స్కూల్ డాష్ యమునా డైలీ. ఇది వచ్చేసి 10th క్లాస్లో ప్రిపోజిషన్స్ యాజ్ టీజ్ ఇచ్చేశారు. అలాంగ్ విత్. శ్రావణి స్కూల్కి వెళ్తుంది. ఎవరితో పాటు వెళ్తుంది? యమునాతో పాటు వెళ్తుంది. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ టీ. ద సెంటెన్స్ ఇండికేట్స్. నాకు టీ కావాలి. ఇదేంటి అంటే ఆబ్లిగేషనా, పాసిబిలిటీయా, ప్రిఫరెన్సా, పర్మిషన్. ఆబ్లిగేషన్ అంటే ఎట్లా వస్తుంది చెప్పండి? మస్ట్ అనేది ఉండాలి. అట్లీస్ట్ మస్ట్ అనేది ఉండాలి. యూ మస్ట్ ఒబే యువర్ పేరెంట్స్, దట్ ఈజ్ ఆబ్లిగేషన్. యూ మస్ట్ రెస్పెక్ట్ నేషనల్ యాంథమ్, దట్ ఈజ్ ఆబ్లిగేషన్. పాసిబిలిటీ. పాసిబిలిటీ అంటే ఏంటి? మే కానీ మైట్ కానీ రావాలి. ఇక పర్మిషన్ మే వాడుకోవచ్చు. మే ఐ టేక్ లీవ్ అనేసి, మే ఐ కమ్ ఇన్, ఇలాంటివి పర్మిషన్స్ అనమాట. ప్రిఫరెన్స్ వచ్చేసి ఏంటంటే మీకు కాఫీ కావాలా, టీ కావాలా, అప్పుడు ప్రిఫరెన్స్ అనమాట. టీ కావాలి, ఐ వుడ్ లైక్ టు హ్యావ్ టీ. మీకు టీ కావాలా, కాఫీ కావాలంటే ఐ వుడ్ లైక్ టు హ్యావ్ టీ. ప్రిఫరెన్స్ అనమాట. రెండిట్లో ఒకటి అడిగితే ఒకటి చెప్పడం ప్రిఫరెన్స్. హీ హూ టీచెస్ అస్ ఎనీథింగ్ విచ్ వీ నో నాట్ బిఫోర్ ఈజ్ అన్డౌటెడ్లీ టు బీ లవ్డ్ యాజ్ బెనిఫాక్టర్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు తెలియంది మనకి టీచ్ చేసేవాడు, నేర్పించేవాడు. అతను మనకి ఉపకారి, సాయం చేసేవాడు. హీ దట్ సప్లైస్ లైఫ్ విత్ అమ్యూజ్మెంట్ విల్ బీ కెరెస్డ్ యాజ్ ప్లీజింగ్ పర్సన్. ఎవరైతే మనకి మన జీవితంలో ఆనందాన్ని ఇస్తారో అతను ప్లీజింగ్ పర్సన్. అకార్డింగ్ టు ద ప్యాసేజ్ ద అదర్ సజెస్ట్ దట్ వీ షుడ్ రిగార్డ్ సమ్వన్ హూ టీచెస్ అస్ సంథింగ్ న్యూ. ఎలా చూడాలి? విత్ సస్పిషన్ అండ్ స్కెప్టిసిజం. అంటే కొత్తది ఏది చెప్పినా సరే అనుమానంగా చూడాలి. రెండు ఒకటి. సస్పిషన్, స్కెప్టిసిజం అంటే అనుమానంతో చూడాలి అనేసి. విత్ గ్రాటిట్యూడ్ అండ్ ఎఫెక్షన్. ఇది కొంచెం ఆప్ట్గా ఉంది. ఎందుకని? కృతజ్ఞత కలిగి ఉండాలి, అలానే ప్రేమతో ఉండాలి. పరోపకారికి, ఉపకారం చేసే వ్యక్తికి ఎలా ఉండాలి? మనం కృతజ్ఞత కలిగి ఉండాలి, కనీసం ప్రేమగా ఉండాలి. విత్ ఇండిఫరెన్స్ అండ్ అపాథీ అంటే విముఖతగా కలిగి ఉండాలా. నువ్వు మంచి చేస్తున్నావా? అవునా? నిజమా? వద్దులేపో, ఇట్లా ఉండకూడదు. ఇది అనుమానం కూడదు, ఇది విముఖత కూడదు. విత్ క్రిటిసిజం అండ్ డిస్డైన్. ఇంకా విమర్శించడం. జనరల్గా మంచి చేసేవాళ్ళని విమర్శిస్తూ ఉంటారు. వాళ్ళ భయం ఏంటంటే చెడేమోననేసి. యాక్చువల్గా చెడు చేసేవాడిని ఎవ్వరు విమర్శించరు, అంత ధైర్యం ఉండదు. మంచి చేసేవాడే దొరుకుతాడు అనమాట విమర్శించడానికి. కాబట్టి
విమర్శించడం కూడా కాదు. ఏం చేయాలి? విత్ గ్రాటిట్యూడ్ అండ్ ఎఫెక్షన్. కృతజ్ఞత కలిగి ఉండాలి అండ్ ప్రేమ కలిగి ఉండాలి వారి పట్ల. అప్పుడు మాత్రమే వాళ్ళు ఇంకా ప్రొవైడ్ చేయగలుగుతారు. తర్వాత ఏ బెనిఫాక్టర్ ఈజ్ వన్. మేలు చేసేవాడు. బెనిఫాక్టర్ అంటే మేలు చేసేవాడు అని అర్థం అనమాట. హూ టేక్స్ మనీ, డబ్బులు తీసుకునేవాడు కాదు. హూ బ్లేమ్స్ అదర్స్, ఇతరులని తిట్టేవాడు, దూషించేవాడు కాదు. హూ టీచెస్ నోన్ ఫ్యాక్ట్స్, మనకు చెప్పిన ప్రకారం ఫ్యాక్ట్స్ అవన్నీ ఉన్నాయి చూద్దాం. హూ టేక్స్ మనీ, మరలా 1, 4 ఒకటే పెట్టారు కాబట్టి అదే డబ్బులు తీసుకునే అనే చెప్పలా, బ్లేమ్ అనే చెప్పలా. మనకు ఆప్ట్ పర్వాలేదు అన్నీ తీసేసిన తర్వాత ఎలిమినేట్ చేసిన తర్వాత ఇది ఆప్ట్గా ఉంది. ఇక్కడ మనకి ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంది. సబ్జెక్ట్ ఎంత వచ్చు అనేది కాదు, ఎలిమినేట్ ఎలా చేయగలుగుతాం అనేదే మెయిన్ ప్రాసెస్. ఎలిమినేషన్ అంటే వేస్ట్ది తీసి పక్కన పడేయడమే మెయిన్ కాన్సెప్ట్ అనమాట. 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవ్వండి టోటల్గా. మీరు చివరి దాకా విన్నారు అంటే యు ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్. అండ్ మీకు ఇప్పుడు ఒక 5 సెకండ్స్లో ఎండ్ స్క్రీన్స్ రావడం జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే టెట్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ టెట్కి కానివ్వండి, యాజ్ వెల్ యాజ్ ఎస్జిటి టెట్ కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి టోటల్ ఏవైతే ప్లేలిస్టులు ఉన్నాయో అవన్నీ అందుబాటులోకి వస్తాయి. స్కూల్ అసిస్టెంట్ కానివ్వండి, లేకపోతే ఎస్జిటి కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి ఏవైతే మీరు ప్రిపేర్ అవుతున్నారు డిఎస్సికి సంబంధించి బ్లాగ్స్ ఉన్నాయి. ఆ బ్లాగ్స్ వల్ల మీకు చాలా ఉపయోగం. ప్రతి టాపిక్ కూడా మీకు వివరించబడుతుంది. ఈ బ్లాగ్స్ అనేవి మీకు చాలా ఉపయోగపడతాయి. దయచేసి గమనించండి, నోట్ చేసుకోండి. మీరు ఎస్సీ అయితే pcinglish.essay.blogspot.com. ఆ విధంగా ఈ బ్లాగ్స్ అన్నీ కూడా మీకు చక్కగా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.